వీరచక్ర పార్ట్ 47. అప్పుడు సూర్యనారాయణ ఏమంటాడంటే, నాకేమీ కాలేదు, నువ్వు ముందు వాసుని లోపలికి తీసుకెళ్ళు. అప్పుడు సూర్యనారాయణ కేశవ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒక మాట అంటాడు. సూర్యనారాయణ, థ్యాంక్ యూ కేశవ, నీ రథం మాకు ఇచ్చినందుకు. నువ్వు ఈ రాత్రికి ఇక్కడే పడుకో, నేను పొద్దున నీకు డబ్బులు ఇస్తాను, సరేనా? అప్పుడు కేశవ ఏమంటాడంటే, సార్ మీరు ఏమి అనుకోనంటే నేను మీకో విషయము చెప్తాను. సూర్యనారాయణ, ఏంట్రా ఆ విషయము? కేశవ, సార్ మీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పండి, నేను ఏ పనైనా చేస్తాను. సరే, ఈ రాత్రికైతే ఇక్కడే పడుకో, పొద్దున నీకు నేను పని ఇస్తాను. కేశవ సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి గుర్రాన్ని కట్టడానికి వెళ్తాడు. సూర్యనారాయణ కేశవ మాటలు అయిన తర్వాత సూర్యనారాయణ ఇంటి లోపలికి వెళ్తాడు. అలా వెళుతుండగా సూర్యనారాయణ అక్కడే పడిపోతాడు. అసలు ఈ కథ దేనికి సంబంధించింది? ఇక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసుకోవాలని ఉంటే ఏం చేయాలో మీకు తెలుసుగా, అది చేసేయండి.